హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశివశంకర వరప్రసాద్ ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. దీనికి సంబంధించి నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. చాలా గ్రాండ్ గా, చాలా అద్భుతంగా జరిగాయి. నిజంగా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా నిన్న వచ్చి తీసుకుంటా ఉంటే ఒక పండగ వాతావరణం కనిపించింది. దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఆయన నుండి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్న శివశంకర వరప్రసాద్ గారి పండగ వాతావరణం సంక్రాంతికి వచ్చింది, కానీ ఇంకా అది కంటిన్యూ అవుతున్నటువంటిది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా షీల్డ్ తీసుకోవడానికి వస్తే ఒక పండగ వాతావరణం కనిపించింది. ఎలా చూసారు? ఇది నిజమే, స్వయంగా మనం చూసాం కాబట్టి అవకాశం పార్క్ అయితే ఆయన కలిసి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే వాల్తేరు వేరే కూడా 200 రోజులు అక్కడే చేశారు. ఇది ఇప్పుడు ఈ పండగ వాతావరణంలో చాలా దశాబ్దం పైనే మనం కూడా చూసి, ఒకప్పుడు ఇంద్ర 100 రోజుల ఫంక్షన్ అప్పుడు, లేకపోతే గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ అప్పుడు ఉండే అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు సినిమా వాళ్ళని గుర్తించడం, షీల్డ్ ఇవ్వడం అనేది కనపట్ల. చాలా రోజుల తర్వాత అటు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఏరియాలు నైజాం కావచ్చు, సిటీ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తీసుకున్న వాళ్ళ కళలో ఆనందం కనపడింది. వాళ్ళ కుటుంబాలు మీరు చూసారు లేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య, పిల్లలు అందరితో వచ్చారు. అందరితో వస్తే అటు చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, చాలా ఓర్పుగా వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. థియేటర్ యాజమాన్యానికి ఇచ్చారు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారు, ఎగ్జిబ్యూటర్లు అందరికి ఇచ్చారు. అంటే ఇది కావాలి, ఇది అవసరం కూడా. చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఇది అందరు కూడా దీంట్లో భాగస్వామ్యాన్ని, ఎందుకంటే థియేటర్లు బాగుంటే జనాలు వస్తారు, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. థియేటర్లు మెయింటెనెన్స్ రోజు రోజుకి ఇదైపోయి మనం చూస్తాం. అటువంటి సమయంలో మంచి సినిమాలు ఇటువంటి మనశివశంకర వరప్రసాద్ లాంటి సినిమాలు చాలా తక్కువైపోయినాయి. కాబట్టి అది చాలా వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడతాం, పార్క్ అయితే హోటల్లో వాళ్ళకి షీల్డ్ ఇవ్వటం, గౌరవించటం, వాళ్ళ పేర్లు పెట్టి పిలవటం, అటు వెంకటేష్ గారి చేతుల మీద, ఇటు చిరంజీవి గారి చేతుల మీద నిర్మాతలు ఇద్దరు కూడా ఉండటం. ఇంకోవైపు రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు కూడా, నేను ఇటువంటి సినిమాలు చాలా తక్కువ అయిపోయినాయి. ఆ రోజుల్లో 80s లో చూసిన చిరంజీవి ఇప్పుడు చూస్తే సేమ్ అలానే ఉన్నాడని చెప్పి అంటాం. వివి వినాయక్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా గ్రాండ్ సక్సెస్. అంటే రీజనల్ ఫిలిమ్స్ లో ఇంత భారీ హిట్, ఇన్ని రికార్డ్స్ నిన్న వరకు 350 crores వాళ్ళు చూపించారు. ఇప్పుడు దాదాపు 400 crores రేపటికల్లా అయిపోతారు. ఈ కమింగ్ వీక్, థర్డ్ వీక్ అయితే 500 కోట్ల క్లబ్ లో వెళ్ళిపోద్ది 100%. మళ్ళీ 3 రోజులు వీకెండ్ వచ్చింది. తప్పకుండా అందరూ కూడా రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. థియేటర్లు ఇప్పుడు కూడా హౌస్ఫుల్ అంటే మామూలు విషయం కాదు. బట్ ఇవన్నీ కూడా అంటే చిరంజీవి గారికి దాదాపు 7-10 వయసులో 4 దశాబ్దాల పైన, అంటే అది దాదాపు 50 సంవత్సరాల దాకా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో దెబ్బలు తిని, ఒళ్ళంతా గుల్ల చేసుకొని, ఒకవైపు ఫ్యామిలీని కాపాడుకున్నాడు, 7 మంది హీరోలు తయారు చేశాడు. ఆయన ఇప్పుడు నెంబర్ 1 హీరో అయిపోయాడు. ఇంకోవైపు తమ్ముడిని తీర్చిదిద్దాడు. ఆ తమ్ముడు పక్క రాష్ట్రంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే ఎవరికో కానీ ఆ అదృష్టం రాదు. కాబట్టి ఎలా ఉండాలి, ఈ ఇండస్ట్రీని ఎలా హక్కును చేర్చుకునేదని రకంగా సుష్మిత గారికి కూడా చెప్పారు. ఆమె ఎంటర్ అయ్యేటప్పుడు, తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా రామచంద్ర గారు కూడా ఏ విధంగా వస్తున్నాడో, ఇవన్నీ అంటే తన జీవిత అనుభవాలను అక్కడ పంచుకున్నాడు. మీతో మాట్లాడుతుంటే కుటుంబంతో మాట్లాడిన ఫీల్ ఉందనేది ఆయన. మనం ఏదైనా కానీ ఇండస్ట్రీలో వచ్చి అద్దంలో చూసుకుంటే నువ్వు ఎలా అంటే నువ్వు ఎలా ఉంటే అలా ఉంటది అనేది ఇండస్ట్రీ అని చెప్పి ఒకవైపు ఇండస్ట్రీ గొప్పతనం చెప్పాడు, 24 క్రాఫ్ట్స్ ఎలా ఉండాలో చెప్పాడు. ఇంకోవైపు చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే ప్రతి పేరున, అవును సార్, దాదాపు గంట సేపు ఒక్కొక్కళ్ళ పేరు తీసి మాట్లాడటం, టెక్నీషియన్స్ కానీ, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కావచ్చు, సమీర్ రెడ్డి కావచ్చు, తమిరాజు కావచ్చు, ఎడిటర్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు సంగీత దర్శకుడిని పిలిచి ప్రశంసిస్తుంటే వాళ్ళు లేచి ఉంచుకొని, చిరంజీవి గారు లాంటి అంతమంది ప్రశంసిస్తుంటే వాళ్ళకి ఇంకేం కావాలి? ఇంత మోటివేటెడ్. అసిస్టెంట్ డైరెక్టర్లు చూడు ఎంత ఎగరేసి, సార్ మీ దగ్గర మీ దోలికి రావాలంటే మమ్మల్ని దాటి రావాలన్నట్టు మాట్లాడారు. అభిమానులు కంటే ఎక్కువగా మాట్లాడారు. ఇది రేరుగా ఉంటుంది కొంతమంది హీరోలు, అది చిరంజీవి గారు మాత్రమే సాధ్యం. ఇంకోవైపు వెంకటేష్ గారు కూడా ఏమాత్రం యుగోగు పోకుండా ఇంచుమించు 4 దశాబ్దాలు ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. వీళ్ళిద్దరు 80s బ్యాచ్ అనుకుంటే కలుస్తుంటారు. అయినా కానీ ఏమాత్రం అదే గౌరవంతో కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా అదే ఏ వేషజాలకు పోకుండా క్యారెక్టర్ హాఫ్ అన్ అవర్ ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఆయన చేశాడు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రోజుల తర్వాత హీరోల మధ్య అనైక్యత లేకుండా సఖ్యతగా ఉండడం అనేది మనం చూసాం. ఇదే మనకేనంటే ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది, చాలా హ్యాపీగా ఉంది.
మంచి సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటిని వరుసగా కూడా పెద్ది కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదేమైనా మొత్తం ఒకసారిగా చిరంజీవి గారు సంక్రాంతికి ఇచ్చినటువంటి బూస్టప్ ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అవుతుంది. తప్పకుండా, ఎందుకంటే రావాలి, ఇటువంటి సినిమాలు రావాలి. ఆయన మీరు గమనించారు లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా మీరు వెళ్ళారా? శిల్పకళా వేదికలు జరిగింది. అవును సార్. అప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ సినిమా ఖర్చు తక్కువ అయింది, డెఫినెట్గా ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే అన్నాడు. అవును సార్, అవును. నేను అంత కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్తో అని చెప్పి అనుకోవద్దు. ఈ సినిమా తక్కువ ఖర్చు 85 daysలో కంప్లీట్ అవడం, తక్కువ డేస్లో తక్కువ ఖర్చుతో. ఈ సినిమాలో 100 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల, టైం సేవ్ అయింది, అది దర్శకుడు ప్రతిభ. నిర్మాతలు ఖర్చు కనకాడలా, ఆ ఖర్చు కూడా లిమిట్లో అయింది, ఇన్ టైంలో పూర్తి అవటం ఈ సినిమా అదే సక్సెస్ కారణం అన్నాడు. ఒకటే మాట, అంటే ముందే ఆయన ఈ సినిమా హిట్ అయిందని ఆయన తెలుసు, శిల్పకళ అందరి ముందే ఆయన అన్నాడు. ఇక ఊక్ స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో వెంకటేష్ గారు ఆ మూమెంట్, ఆ డాన్స్, సంగీత దర్శకుడు చేసిన ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని అమర్నీయండి ఈ సినిమాకి. ఎవరు నయనతార యాక్షన్ కావచ్చు, తర్వాత హీరో హీరోయిన్ కి కెమిస్ట్రీ కావచ్చు, పిల్లల సెంటిమెంట్ కావచ్చు. నేను అందాక చెప్తున్నా, ఫస్ట్ రోజు రివ్యూలో కూడా మీకు గుర్తుందో లేదో, ఈ సినిమా 500 కోట్లు డెఫినెట్గా వెళ్తుంది, ఇది మామూలు కాదు, సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా ఇది. ఈ ఆలు మగ్గల మధ్య అంతరాలు వస్తున్నాయి, కుటుంబాల మధ్య తగాదాలు వస్తున్నాయి, ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ రోజే చెప్పాను నేను. సేమ్ అది చెప్పింది ఈ రోజు జరుగుతూ ఉంది, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఒక విషయంలో చూస్తే, చివరిలో అనిల్ రావిపూడి గారు ఫాదర్ మాట్లాడాడు, మీకు మీ గురించి సినిమాలు చూసుకుంటా, సినిమాలు పిచ్చితో 3 సబ్జెక్టులు ఉన్నాయి తనకు, మా అబ్బాయికి బాడీ చేసుకున్నారు, చిరంజీవి గారు పేరు చెడగొట్టుకున్న ఇద్దరికి మొత్తం పూర్తి చేశాడు సార్ అని చెప్పి రహస్యం చెప్పాడు. అంటే వాళ్ళ ఫాదర్ జనరేషన్ కావచ్చు, ఇప్పుడు జనరేషన్ కావచ్చు, అంతకుముందు పెద్దవాళ్ళు కావచ్చు, ఇంతమంది కనెక్టివిటీ ఉన్న ఏకైక వ్యక్తి చిరంజీవి. చిరంజీవి పోటీ చిరంజీవి తప్పితే ఇంకొకరు లేరు. అది రాఘవేంద్ర గారు కూడా నేను చెప్పింది చూసాం, 80s లో ఇందిరా స్టప్ ఇప్పటికీ ఎవరు వేయలేరు, ఎలా వేస్తాడో ఏమో, ఇంకో పుట్టడు ఉండడు అని చెప్పి అన్నాడు. అంటే కారణ జన్ముడి కింద మనం చూసుకోవాలి, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అన్నట్టుగా వాళ్ళ నిర్మాతలు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు, మాకు దేవుడు, మేము ఎలా చూడాలనుకున్నాం చిరంజీవి గారిని అని చెప్పారు. అదే విషయంలో ఎందుకంటే కంటిన్యూటీ, ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఆయన రేంజ్ రోవర్ కార్ ఇవ్వటం, 2 కోట్లు రిలీజ్ చేసే కార్ని సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటం చిరంజీవి గారు, మళ్ళీ ఇంకో సినిమా నీతో డెఫినెట్ గా మేము చేయడానికి రెడీగా ఉన్నాం అని వెంకటేష్ వీళ్ళిద్దరు అని అనటం. ఏదేమైనా కానీ ఇటువంటి కథలు రావాలి, ఇటువంటి సినిమాలు రావాలి, ఇటువంటి దర్శకులు రావాలి, ఇటువంటి నిర్మాతలు నిలదొక్కాలి, 24 crowds బాగుండాలి. ఎందుకంటే ఆల్ ఓవర్ 2 రాష్ట్రాల నుంచి చాలా రోజుల తర్వాత థియేటర్ యాజమాన్య వాళ్ళు అందరు వచ్చి ఒక పండగ వాతావరణంగా ఈ సినిమా, ఇదే నాకు నేను చూస్తే సక్సెస్ఫుల్ మీటింగ్ కాదు, దాదాపు 15 రోజులు అవుతుంది అనుకోండి, అంటే 12వ తారీఖు రిలీజ్ అయింది. ఇది 100 రోజుల పండగలా జరిగింది నాకు అనిపించింది. ఒక వాతావరణం అంతగా 100 days ఫంక్షన్ లాగా అనిపించింది. కాబట్టి ఇటువంటి సినిమాలు రావాలి, అందరూ కూడా బాగుండాలి, ఇండస్ట్రీస్ కలకాలం హ్యాపీగా ఉండాలంటే మంచి సినిమాలు ఎంచుకోవాలి దర్శకులు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.